ఇవేం కూల్చివేతలు? వ్యక్తి చనిపోయే ముందు కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారు. ఓ భవనాన్ని కూల్చే ముందు దాని యజమానికి చివరి అవకాశం ఇవ్వరా? సో ప్రభుత్వ భూములను కాపాడేటువంటి పద్ధతి ఇది కాదు. హైడ్రాపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం. రికార్డులు పరిశీలించకుండా కూల్చివేతకు యంత్రాలు ఇవ్వడం ఏంటి? హైకోర్టును కూలుస్తామని యంత్రాలు అడిగితే ఇచ్చేస్తారా? ఆదివారం కూల్చివేతలు ఎలా చేపడతారు? రాజకీయ భాషలు చెప్పినట్టు చేస్తే ఇబ్బందుల్లో పడతారు. ఇలాగైతే జైలుకు పంపుదాం. ఆదేశాలు పాటించకుండా హైడ్రా జియోపై స్టే, ట్రాఫిక్ రద్దీపై ఏం చర్యలు తీసుకున్నారు? కావూరి హిల్స్ అమీన్పూర్కు మధ్య వివక్షల పెద్దలను వదిలేసి పేదలను కొడుతున్నారు. కోర్టు దిక్కన్న కేసు నమోదు చేశాం. సహజ న్యాయ సూత్రాలు అంటే తెలియదా? హైడ్రా కమిషనర్ రంగనాథ్, అమీన్పూర్ తహసీల్దార్ రాధాపై ధర్మాసనం ఫైర్ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ హైకోర్టు నిన్న చాలా పెద్ద ఎత్తున రంగనాథ్ గారిని గట్టినే అరుచుకున్నది. సో అందుకే మేము మొదటి నుంచి కూడా చెప్తాం. సో పద్ధతి ప్రకారం ఖచ్చితంగా పెద్దల ఇళ్ళను ఎన్కన్వెన్స్ కూల్స్తే ఎవరికి ఇబ్బంది రాలి, అందరూ సంతోషపడ్డారు. సో అదే విధమైనటువంటి కొన్ని కట్టడాలు కూలిస్తే ఇబ్బంది పడతా ఉన్నారు. సో దీనిలో చాలా పెద్ద కుట్ర ఉంది. ఎందుకంటే హైకోర్టు అనేది ఫైనల్ అథారిటీ కాదు, ఫైనల్ డెసిషన్ మేకర్ కాదు. కేవలం హైకోర్టు జడ్జి ముందు వాదనలు వినిపిస్తారు. ఎవరు? అటువైపు న్యాయవాది, ఇటువైపు న్యాయవాది, ఇద్దరు కూడా వాదనలు వినిపిస్తారు. దాన్ని బట్టి జడ్జిమెంట్ ఇస్తాడు హైకోర్టు జడ్జి తప్ప ఆయనకు క్లియర్గా అథారిటీస్ తెలియవు. సో ఇక్కడ చాలా క్లియర్గా చెప్తా ఉన్నారు. ఏమంటున్నారు? కావూరి హిల్స్ అమీన్పూర్ మధ్య వివక్ష ఎలా అంటున్నారు. సో దానిపైన ఇప్పుడు అదే రంగనాథ్ గారు చేయాల్సిన పని ఏంది? కావూరి హిల్స్లో తిరుపతి రెడ్డి, రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్ తిరుపతి రెడ్డి ఇల్లు ఉంది అనేటువంటి దాంట్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాన్ని కరెక్ట్గా ఏ విధంగా ఉందో మీరు 1955 మ్యాప్ కావచ్చు, మిగతా మ్యాప్లు ఏవైతే తీసుకొని వచ్చేసిన తర్వాత చాలా క్లియర్గా చెప్తే అందరికీ అర్థమయ్యేది. మీరు దాన్ని వదిలిపెట్టి అక్కడ కనీసం మార్కింగ్ చేయకుండా ఏం చేయకుండా మిగతా వాటి మీద పడతా అంటే ఖచ్చితంగా కోర్టులు ఇలాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని మీ మీద సీరియస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. సో అందుకే మీరు కూడా చాలా రకాల అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. తీసుకోకుండా బడాబాబులను పరిగణలోకి తీసుకోకుండా కేవలం పేదవాళ్ళని పరిగణలోకి తీసుకోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితి వచ్చిందనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాన్ని చాలా క్లియర్గా ఏంటంటే కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు బిల్లారంగాలు ఇద్దరు కూడా అదను కోసం ఎదురుస్తూ ఉంటారు. వీళ్ళంతా అదను కోసం ఎదురుసి ప్రజలలో వైషమ్యాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రజలకు ఒక రకమైనటువంటి దాంట్లో వాళ్ళని రెచ్చగొట్టి తద్వారా ఏదో ఇష్యూని హైలైట్ చేయాలని దానిలో ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళ పనే అది, ఆ దొంగనా కొడుకుల పనే అది. సో ఒకసారి ఏం చేసారో ఒకసారి చూద్దాం. రంగనాథ్ గారికి సంబంధించినటువంటి నిన్న హైకోర్టు ఏమందో ఒకసారి చూద్దాం. There is a registered sale lead, there is a building permission, there is power connection, there is water connection, and you ignore everything, you demolish on Sunday. Suppose there is a bona fide purchaser, a software engineer, he came to India from US, he wants to purchase a property, he goes to sub-register office, sub-register entertains a particular document. What does it mean? How you are protecting the government property? Is it the way of protection? What is the fate of a bona fide purchaser? This is not the way, Mr. She came to the site and demolished on Sunday at 7:30 morning without even having breakfast. See the vindictive attitude of the MRO. 7:30 or breakfast చేస్తారా? చైర్గా మీరు నేనైతే 9:30 చేస్తాను. So she, that is her breakfast on that day. Demolition of this particular property at 7:30 on 22nd is breakfast to her. What more you will expect from her? Madam, I am telling you again, don't try to please your political or executive bosses and land into problems. You have long way to go. ఏంటమ్మా ఇంకా ఆర్గ్యూ చేస్తున్నారు? మీరు చేసిందంతా తప్పే. మీరు నా ఆర్డర్ చదివారా? ఇది నా ఆర్డర్ చదివారా? 27/9 ఆర్డర్ చదివారమ్మా? ఎన్ని పేజెస్ రాసిన? 6 pages, ఆల్మోస్ట్ 8 pages చదివారు. ఈ ఆర్డర్ చదివారా? చదవలేదా? చదివే టైం లేదు. ఊడగొట్టడం మాత్రమే తెలుసు, అది మాత్రం టైం ఉంటుంది. మన ఆర్డర్ చదివే టైం ఉండదు, 3SS జడ్జ్మెంట్ చదివే టైం ఉండదు, లా చదివే టైం ఉండదు, తెలుసుకునే టైం ఉండదు, జీపీ గారు ఒపీనియన్ తీసుకునే టైం ఉండదు. ఏ రోజైనా ఒక్క కేసులో జీపీ గారు ఒపీనియన్ తీసుకున్నారా? ఎన్ని రోజులైంది మురళీధర్ గారు మీరు అపాయింట్ అయ్యి? 6 months అయిందా? ఒక్క మ్యాటర్ లో ఇంటర్ తెలంగాణలో మీరు ఒపీనియన్ తీసుకున్నారా చెప్పండి? బిఫోర్ డిమాలిషన్ తీసుకోరు. అది అందరినీ చెంచాలు కూడా చెర్లపల్లి పంపిస్తే అప్పుడు వింటారు. ఎస్ మిస్టర్ నరేంద్ర. సో ఈ విధమైనటువంటి కామెంట్స్ జడ్జి గారు చేయడం జరిగింది. సో బిఫోర్ అంటే నేను కొంత చేయాల్సి వచ్చిందంటే వ్యవస్థలన్నీ కూడా అందులో న్యాయ వ్యవస్థ కానీ, బ్యూరోక్రసీ కానీ, ఈవెన్ అడ్వకేసీ కానీ, లేకపోతే ఇంకేదైనా ఎనీథింగ్.
సో అన్ని వ్యవస్థలు కూడా వివిధ రకాలుగా పనిచేస్తూ ఉంటాయి, వాళ్ళ స్వార్థం కోసం పనిచేస్తూ ఉంటాయి. దానిలో కోర్టు కూడా అదే విధమైన పరిగణలోకి వస్తుందని నా యొక్క అభిప్రాయం. సో కోర్టు జడ్జి ఇచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా ఆయన కొన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే జడ్జిమెంట్ ఇవ్వగలుగుతారు తప్ప వేరే అంశాలు పరిగణలోకి తీసుకోవడం అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. సో ఒక నగరాన్ని కాపాడడానికి జరుగుతున్నటువంటి ఈ మహాప్రయత్నంలో ఒక అడ్డుకట్ట వేయడానికి వివిధ రకాలుగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది. దానిలో భాగంగా ఇది కూడా జరుగుతుంది, చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది. సో ఇక మన హైదరాబాద్ని ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు కాపాడుతారో ఏందో అర్థం కాని పరిస్థితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది. మొత్తానికైతే రంగనాథ్ గారికి అయితే సుఖం చూపించిండు జడ్జి, అందులో నో డౌట్. కాకపోతే వాళ్ళు కూడా కొంత మేర అన్ని రకాల వ్యక్తులను కూడా, అంటే ముఖ్యంగా పెద్ద వ్యక్తులను టార్గెట్ చేస్తే దాంతోపాటు ఇవి చేస్తే బాగుండేది. కేవలం కొంత మిడిల్ క్లాస్ వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అక్రమ నిర్మాణాల పేరుతో హైడ్రా కూల్చివేతలు చేపడుతున్నటువంటి తీరు పట్ల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పులకు విరుద్ధంగా ఆదివారం కూల్చివేతలు చేపట్టడం ఏంటని ప్రశ్నించింది. కూల్చివేతల సమయంలో సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించడం లేదని తప్పట్టింది. రికార్డులు పరిశీలించకుండానే తహసీల్దార్ అడిగారంటూ కూల్చివేతలకు సిబ్బందిని యంత్రాలను ఎలా కేటాయిస్తారంటూ హైడ్రా కమిషనర్పై మండిపడింది. హైకోర్టు భవనాన్ని కూల్చివేస్తామంటూ చార్మినార్ తహసీల్దార్ యంత్రాలు అడిగితే ఇస్తారా అని ప్రశ్నించింది. సో కోర్టు తీర్పును ఉల్లంఘించి అంటే ఇందులో తహసీల్దార్ చేసినటువంటి తప్పు వల్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి క్లాస్ పడడం జరిగింది. సో వాళ్ళు కూడా ఆలోచించాలి, ఏవి డిమాలిష్ చేయాలి, ఏవి డిమాలిష్ చేయాలని చెప్పేసి కొంచెం స్టడీ చేస్తే బాగుండేది. సో అలా చేయకుండా కేవలం ఆ తహసీల్దార్ తన స్వార్థం కోసం వాడెవడో డబ్బులు ఇవ్వలేదు కాబట్టి కూల్చేయాలని దాంతో ఏదో ప్రయత్నాలు చేసి వాడి రాంగ్ రిపోర్ట్ రాసేసి మొత్తానికి పైకి పంపించడంతో ఆయన కూడా మ్యానిపులేట్ కావచ్చేమో, అదే కోర్టు స్పష్టంగా చెప్తా ఉంది. ఇండైరెక్ట్గా తహసీల్దార్ మ్యానిపులేట్ చేసిండేమో హైడ్రా కమిషనర్ని అనేది కూడా తెలుస్తూ ఉంది. హైడ్రా కోసం 374B మున్సిపల్ చట్టంలో ఈ సెక్షన్ చేరుస్తూ ఆర్డినెన్స్ 10 రోజుల క్రితమే రాజ్భవన్కు ఫైల్. ఆమోదం కోసం ఎదురుచూపులు. హైడ్రాకు అదనపు అధికారాలు ఇస్తూ పలు జీవోలు అంటూ ఒకరిని చూస్తున్నాం. మూసీ మార్కింగ్ మాది కాదు, చెరువులు నాలాల పరిరక్షణ లక్ష్యం, పేదలు మధ్యతరగతి జోలికి వెళ్ళం, సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం, హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడి అంటూ ఒకరిని చూస్తా ఉన్నాం. ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదు, భావోద్వేగం. డిఎస్సి ఫలితాల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందే పండుగని వ్యాఖ్య. 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు అందజేత, నేటి నుంచి ధృవపత్రాల తనిఖీ, 1:1 నిష్పత్తిలో ఎంపిక, తర్వాత జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో వెబ్ ఆప్షన్లు పోస్టింగ్ అంటూ చూస్తా ఉన్నాం. సో రీసెంట్గా జరిగినటువంటి డిఎస్సి పరీక్ష అవుతుందో దాని ఫలితాలు రావడం జరిగింది. సో వాళ్ళకు డైరెక్ట్గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగానే అంతమందికి దాదాపు 19,000 ఐ డోంట్ నో ఎగ్జాక్ట్ కరెక్ట్ ఐడియా లేదు. సో ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని భావోద్వేగం అని